హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూస్ 3. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు చాలా హాట్గా మారాయి. పార్లమెంట్ ఎన్నికలు అనేది దేశ వ్యవస్థకు సంబంధించిన విషయమైనప్పటికీ మన భారతదేశంలో ఎక్కడా లేనటు విధంగా రాజకీయ పరిస్థితులు తెలంగాణలో మారుతూ వస్తున్నాయి. రోజు ఏదో ఒక రాజకీయపరమైనటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఉత్కంఠ రేపుతున్నాయి. అలాంటి పార్లమెంట్ స్థానమే మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం. ముగ్గురు అభ్యర్థులు మూడు పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ముగ్గురికి గతంలో ఎంపిక చేసినటువంటి అనుభవం ఉన్నప్పటికీ ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ప్రొఫెసర్ సీతారాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నుంచి బలరాం నాయక్, మాజీ మంత్రిగా కూడా చేసిన అనుభవం అతనికి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాలోత్ కవిత. సో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయనే అంశం మీద డోర్నకల్ బ్లాక్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ అయినటువంటి మన గునిగంటి కమలాకర్ గారితో మనం ప్రస్తుతం ఉన్నాము. వారిని ఒకసారి పార్లమెంట్ అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం. అసలు ఏంది ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో, అందులో మళ్ళీ మహబూబాబాద్లో ఒక తీవ్రమైన పోటీ ఉందని చర్చ జరుగుతున్నది. అసలు ఎందుకు ఈ పోటీకి గల కారణం ఏంది? అసలు ముందుగా 3 న్యూస్ ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మహబూబాబాదు పార్లమెంటు స్థానంలో మాకు పోటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ పార్లమెంటు పరిధిలో 7 స్థానాలు ఉంటే 6 స్థానాలు ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కైవసం చేసుకున్న స్థానాలలో కూడా సుమారుగా 50,000 మెజార్టీగా ఒక 3 నియోజకవర్గాలు ఇప్పటికే వచ్చినాయి. మిగతా కూడా 30-40,000 మెజార్టీ పోయినసారి 3 నెలల కిందనే మా అసెంబ్లీ ఎలక్షన్లో భారీ మెజార్టీ వచ్చింది. దాన్ని చూసుకున్నట్టయితే ఇంకా ఎందుకంటే టీఆర్ఎస్కు అతిగతి లేకపోయింది. టీఆర్ఎస్ ఘోరంగా పతనమయ్యి వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ లీడర్ని కాపాడుకోవడమే అర్థమగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి రోజుకు కాంగ్రెస్కు సానుభూతి పెరుగుతూ ఉంది, కాంగ్రెస్ పట్ల అభిమానం పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా గత అసెంబ్లీ స్థానాల కంటే ఎక్కువ కూడా గత అసెంబ్లీ స్థానాల మెజార్టీ కంటే కూడా భారీ మెజార్టీ, సుమారుగా 3-4 లక్షల మెజార్టీ మాకు వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ మేజర్గా బలరాం నాయక్ అనే క్యాండిడేట్ని మీరు అంతకుముందు మాజీ మంత్రిగా అనుభవం ఉన్నది, మీరు ప్రకటించారు. అయితే జనాలు ఏం చర్చ తీస్తున్నారనంటే బలరాం నాయక్ అనే క్యాండిడేట్ జనాల్లో ఉంటాడు, ఎలక్షన్ దాకా ఉంటాడు, ఎలక్షన్ 2-3 రోజుల నుంచి కనుమరుగైపోతాడు అని కొన్ని ప్రచారాలు బయట సాగుతున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఈ 10 సంవత్సరాల కాలంలో అనేక నిర్బంధాలు, అనేక ఇబ్బందులకు, అనేక కష్టసుఖాలు ఓర్చుకొని కూడా ప్రజల్ని అంటిపట్టుకొని ఇప్పటికి ఎన్నో పార్టీలు తనని ఆహ్వానించినప్పటికీ తిరస్కరించి, కాకపోతే మా పార్లమెంట్ అభ్యర్థి పూరిక బలనాయక్ గారు బోల్లా శంకరుడు, పాపం అతనికి ఎట్లాంటి కుట్రలు కానీ కుతంత్రాలు కానీ తెలియదు, మాయమాటలు చెప్పడం తెలియదు. మాయాలు చేసే వాళ్ళకేమో తెలుసు, స్థానిక ఎంపీలు ఎట్లాంటి మాయాలు చేస్తారో తెలుసు, ఎట్లాంటి మాటలతోటి వాళ్ళు ఉసుగొలుపుతారో తెలుసు. కానీ మా బలనాయక్ గారు అట్లాంటి కాదు. కాబట్టి మా బలనాయక్ పైన అసత్యపు ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప సౌమ్యుడు, గొప్ప వ్యక్తి, ఎట్లాంటి కుట్రలు కుతంత్రాలు జరిగినటువంటి గొప్ప వ్యక్తి బలరాం నాయక్ గారు. అతను గతంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మీరు చూసుకున్నట్లయితే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం మొత్తం బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి మాయమాటలు చెప్పిన 2 సార్ల టీఆర్ఎస్ ఎంపీలే. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీతారాం నాయక్ గారు కూడా టీఆర్ఎస్ ఎంపీగా చేసిండు. తను మంచిగా పని చేయలేదని చెప్పేసి తిరస్కరించి తన పార్టీ వాళ్ళే తను వద్దని చెప్పేసి ఎంపీ స్థానంలో మాలోత్ కవిత గారిని పెట్టారు. మాలోత్ కవిత గారు పెట్టిన తర్వాత 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ చూడడానికి కూడా కనీసం తట్టడి మట్టిపోయినటువంటి దౌర్భాగ్యరాలు మాలోత్ కవిత. వారిని మమ్మల్ని పోల్చుకున్నదే స్వతహాగా మన తెలంగాణ రాష్ట్రం రాకముందుకే మన ప్రాంతంలో మహబూబాబాద్ పట్టణంలో ఇప్పటికే మీరు చూస్తున్నైతే కేంద్రీయ పాఠశాలలు తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు, మోడల్ స్కూల్ తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు, మోడల్ కాలేజీలు తీసుకొచ్చింది బలరాం నాయక్ గారు, రైల్వే ట్రైన్ను మహబూబాబాద్లో ఆపింది బలరాం నాయక్ గారు. అంతేకాదు హైవే రోడ్లు, ఇప్పటికే మన మహబూబాబాద్ పట్టణం నుంచి పోయే హైవే రోడ్డు
తీసుకొచ్చింది బలరాం నాయక్. మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. బలరాం నాయక్ గారు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం. అదే టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ ఒక్క పని చేసిందో చెప్పని కోరుకుంటాను. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కుట్రలు కుతంత్రాలు తెలియని వ్యక్తి బలరాం నాయక్ అని మీరు అన్నారు. మరి మీ పార్టీలో కొంతమంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాకు టికెట్లు ఇచ్చినప్పుడు బలరాం నాయక్ వద్దనుడు అపోజ్ చేసిండు, మా గెలుపుకు అడ్డుకోవడానికి కూడా కుట్ర పన్నీర్ అని చెప్పేసి కొంతమంది ఇంటర్నల్గా కొంతమంది స్థానిక ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, మిగతా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, కొన్ని చర్చనీయాంశంగా ఈ మాటలు మాట్లాడుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? వాస్తవానికి మా కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం. ఈ మహాసముద్రంలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. స్వేచ్ఛా స్వాతంత్రం మా కాంగ్రెస్లో అధికంగా ఉంటుంది. అక్కడ ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళ మనసు నొప్పించి కనుక ఉంటే ఆ చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు. కానీ అంటే వాస్తవం అంటే ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించిన కొంతమంది క్యాండిడేట్లకు వారికి ప్రచారం చేయకుండా నిరాకరించిండు, వారితోటి ముందుకు సాగలేదు, కొంచెం అడ్డంకులను సృష్టించే విధంగా బలరాం నాయక్ చేసిండు అనేది ఇప్పుడు అతని మీద ఉన్నది, ప్రజల్లో టాక్ కూడా ఉన్నది. మీ దగ్గర మన కార్యకర్తల దగ్గర కూడా కొంతమంది దగ్గర ఇట్లాంటి వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని మీరు వాస్తవం మీరు డైరెక్ట్ చెప్పండి. వాస్తవానికి మా కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు అనేక మంది ఉన్నారు. అనేక మంది ఆశావాహులు. ఎందుకంటే పార్టీ కోసం, పార్టీ జెండాను పట్టుకొని 10 సంవత్సరాల పాటు అధికారం లేకపోయినా అనేక మంది పార్టీ కోసం పనిచేసారు. కాబట్టి ఆశావాహులు ఎక్కువ ఉన్నప్పుడు తనకు కావాలంటే తనకు కావాలి, నాకే కావాలని చెప్పేసి ఎవరికైనా మన సామాజికంగా మనం చూసుకున్నట్లు కూడా ఎవరికైనా నాకే స్థానం రావాలి, నేనే గెలవాలి, నాకే ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ అనుకునే క్రమంలో చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు తప్ప ఏ పార్టీలైనా, మా పార్టీలే కదా ఏ పార్టీలైనా జరుగుంటే ఎక్కువ మంది స్థానాలు మాకు ఎమ్మెల్యే స్థానాలు కావాలనుకునే వ్యక్తులలో చిన్న వాళ్ళ క్యాడర్ కానీ వాళ్ళ మనసులో కొన్ని మనసు ఇబ్బంది పడవచ్చు తప్ప అట్లా లేదు. మా కాంగ్రెస్ పార్టీ, మా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు అందరి సమన్వయం చేసి అందరినీ ఒక తాటిపైన నడిపిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రధానమంత్రి కాబోతా ఉండు. మీరు అది చూస్తూ ఉంటారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే మాలతి కవిత గారు ఉన్నారో వారు ఏమంటున్నారు అంటే, సంస్థాగతంగా మా బీఆర్ఎస్ పార్టీ అనేది కింది స్థాయి నుంచి బలంగా ఉన్నది. సరే ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా అక్కడక్కడ మాకు ఒకే స్థానం, మా ఎమ్మెల్యే స్థానం వచ్చినప్పటికీ కూడా సంస్థాగతం పార్టీ అంటే కింది వ్యవస్థ నుంచి మాకు గట్టిగా ఉన్నది కాబట్టి మేము ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తామని ఆమె ప్రకటిస్తున్నది. సంతోష్ గారు మీరు చూస్తూ ఉన్నారు, మన మహబూబాద్ నియోజకవర్గంలో 50,000 పైచిలకు మెజార్టీతోటి టీఆర్ఎస్ ఓడిపోయింది. తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతం, తన నాన్నగారు ప్రాతినిధ్యం వస్తున్న అసెంబ్లీ డోర్నకల్ నియోజకవర్గంలో 53,000 మెజార్టీతోని ఓడిపోయిళ్ళు. ఇదే పక్కనే ఉన్నటువంటి వాళ్ళ అత్తగారు అయినటువంటి ఇల్లందు నియోజకవర్గంలో 55,000 పైచిలకు మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. వారు ఎక్కడ సంస్థాగతంగా బలంగా ఉంటే 50,000 అంటే ఈ చరిత్రలో ఈ మహబూబాద్ జిల్లాలో కానీ మహబూబాద్ పార్లమెంటులో కానీ 50,000 మెజార్టీ అనేది కనీవినటువంటిది. ఇట్లాంటి 50,000 మెజార్టీ వచ్చినప్పుడు వాళ్ళకు సంస్థాగతంగా బలంగా ఉన్నదనంటే అది హాస్యాస్పదం అనిపిస్తుంది తప్ప అది వేరే విధంగా కాదు. ఇప్పుడు 2014లో కూడా అసలు మాకు ఒక్క సీటు కూడా లేకున్నా కూడా మేము ఎంపీగా ఆ రోజులలో గెలిచినాం. అప్పుడు సీతారాం నాయక్ అయితేంది, తర్వాతకి కవిత గారు అయితేంది, ఇలా గెలుచుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ రాష్ట్రంలో అదే సీన్ రిపీట్ కాబోతుంది. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ఆమె ఖచ్చితంగా చెప్తుంది. యాదృచ్ఛికంగా మనం ఈ స్థానం నుంచే మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడే కేసీఆర్ గారు మీటింగ్ పెట్టి, ఈ మహబూబాద్ ప్రాంతంలోనే ఇక్కడే మీటింగ్ పెట్టి 2014 ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు వచ్చి ఈ ప్రాంత వాసులందరికీ కూడా పోడు భూములందరికీ పట్టాలు ఇస్తా అని చెప్పేసి ఒక మాయమాటను కల్పించాడు. అదేవిధంగా ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా కుర్చేసుకొని చేసి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి మీకు తెలుసు ఈ ప్రాంగణంలోనే భారీ బహిరంగ సభ పెట్టడం కూడా జరిగింది. కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం లెక్కనే మిగిలిపోయింది తప్ప ఆ మాటలతోటి ప్రజలు మోసపోయి కేసీఆర్ ఆ మాటలకు నమ్మి అక్కడే ఇప్పుడు పట్టాలు ఇస్తున్నటువంటి అనేక మంది పెద్దగూడూరు కానీ మన ప్రాంతంలో మహబూబాద్ పార్లమెంట్లో 5-6 మండలాలు పోడు భూములపైన ఆధారపడి ఉన్నటువంటి వారు. ఆ పోడు భూములు అందరికీ పట్టాలు ఇస్తారంటే కేసీఆర్ మాటలు నమ్మి కేసీఆర్కి ఓట్లు వేయడం జరిగింది. అంతేకాదు ఈ ప్రాంతం అన్ని విధాలు అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. ఒక్కొక్క నియోజకవర్గానికి, ఒక్కొక్క పట్టణానికి, ఒక్కొక్క వార్డుకు 50 లక్షల రూపాయలు వర్క్ ఇస్తా అని చెప్పిండు. ఒక్క రూపాయి వర్క్ కూడా ఇవ్వలేం. మాటల ప్రభుత్వం కాబట్టి మాటల ప్రభుత్వాన్ని మొత్తం మాయ చేసిళ్ళు. ప్రజలు తెలివి కలవారు. వాళ్ళు గతంలో మాటలు నమ్మి ఓట్లేసిళ్ళు తప్ప వాళ్ళ చేతలను కాదు. ఇప్పుడు మా చేతలను చూసి మా కాంగ్రెస్ కోటేస్తా ఉంది. ముఖ్యంగా ఈ 100 రోజుల పాలనలో
నిజంగా ప్రజలు సంతోషంగా సాటిస్ఫైగా ఉన్నారా? వాస్తవానికి మేము ఏదైతే 6 గ్యారంటీలు ప్రకటించినామో, 6 గ్యారంటీలో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 3 గ్యారంటీలు మన కళ్ళ ముందే కనిపిస్తా ఉన్నాయి. జీరో బిల్లుతోటి గ్రామ ప్రజలందరూ గూడా, గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఏసీని ఉపయోగించే ధనికులు తప్ప ప్రతి ఒక్కరికి జీరో బిల్లు వస్తూ ఉంది. అంటే సుమారుగా 700, 800, 600 బిల్లులోపు ఉన్న వాళ్ళందరికీ ప్రతి ఇంటికి ఉచితంగా వస్తూ ఉంది. పోయిన నెల నుంచి మీరు చూస్తూ ఉన్నారు, గ్యాసు 500కి ఇవ్వడం జరుగుతూ ఉంది. బస్సు ఫ్రీగా జరుగుతూనే ఉంది. ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కొన్ని లోపాలు, ఎందుకంటే మేము అనుకున్న స్థాయిలో నెరవేర్చకపోవడం కారణం ఏంటంటే, కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఖజానాను ఖాళీ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల కుప్పగా చేసినందుకు కొద్ది తడబడాల్సి వస్తుంది. ఆ తడబాటుని కూడా మేము నెరవేర్చుకొని, మేము ఆత్మవిమర్శనం చేసుకొని, అన్నీ కూడా సర్దుబాటు చేసుకొని, అదేవిధంగా కేంద్రంలో కనుక కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ ఇచ్చిన హామీలన్నీ కూడా అతి త్వరలో కూడా ఇవన్నిటిని నెరవేరుస్తామని చెప్పేసి ఖచ్చితంగా హామీ ఇస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ స్థానంలో పోటీ ఎవరెవరు ఏ 2 పార్టీల మధ్యలో ఉండబోతుంది? అంటే మీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న వేరే పార్టీ ఏ పార్టీకి ఉండబోతుంది? ఆ 2 పార్టీలకు డిపాజిటర్ ఆర్మీ అంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రజలలో తిరిగే పరిస్థితి లేకపోయింది. మాకైతే కాంగ్రెస్కు పోటీ లేదనుకుంటున్నాం. ఆ 2 పార్టీలకు కూడా డిపాజిట్ రాదు. ఆ డిపాజిట్ తెచ్చుకుంటేనే వాళ్ళు గొప్ప అనుకుని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందనంటే, ఏదైతే హామీలు అమలు చేస్తామో 100 రోజులలో అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారో, ఆ అమలు చేయడంలో విఫలమైపోయారు. వారిని జనాలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు జరుగుతున్న మీటింగ్లలో కూడా చెప్పుకుంటూ వెళ్తుంది. అంటే దీన్ని మీరు ఏ విధంగా అంటే మీ పార్టీ అధినేతలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు? ఇప్పుడు వారు గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారిని ప్రజలంతా ఆత్మవిమర్శనం చేసుకున్నారు. ప్రజలు వారి పట్ల వ్యతిరేకత ఉంది. అదేవిధంగా మీ ఇంతకుముందు చెప్పినట్టుగా మా ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకుందో, అంటే కొద్దిగా సమయం లేట్ అవుతున్నప్పటికీ 100కు 100% కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, హామీల ప్రభుత్వం కాదు. హామీల ప్రభుత్వం టీఆర్ఎస్ అయితే, అమలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ది. ఖచ్చితంగా ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. 6 గ్యారెంటీలు అమలు చేస్తేనే ప్రజల వద్దకు మేము ఓట్లాడడానికి పోతామని చెప్పేసి ఇప్పటికీ మా నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఉంది. కమలాకర్ అన్న, మిమ్మల్ని స్టేట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా. అడగండి. స్టేట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తారా? కంపల్సరీ చెప్తాను. మీరు టీఆర్ఎస్ పార్టీలోనే గౌరవాన్ని తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో మీకు ఆ గౌరవం లేదని బయట చర్చ జరుగుతుంది, ఏమంటారు? లేదు, పార్టీ పెద్ద పార్టీ, గొప్ప పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా స్థానం ఉంటుందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. మా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మీరు పార్టీ కోసం పోలేదు, మీ వ్యక్తిగత సమస్యల కోసం పార్టీలకు పోయారని చెప్పేసి కూడా బయట చర్చలు నడుతున్నాయి. దీని గురించి మీ సమాధానం? నాకు వ్యాపారాలు లేవు, అదేవిధంగా బిజినెస్లు లేవు. అట్లా అని చేసి అక్రమ వ్యాపారాలు, బెల్లం వ్యాపారం, ఇసుక దందా అట్లాంటివి నాకు లేవు. అట్లాంటివి ఉంటే నేను పార్టీ మారేవాడిని తప్ప, పార్టీ మారితే ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నేను పార్టీ మారినా. అధికారం కోసం పార్టీ మారేవారు ఉంటారు. నేను మాత్రం అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని వ్యతిరేకించి నేను ప్రతిపక్ష పార్టీలో పోయినా. మీరు ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనుకుంటున్నారా, నామినేట్ పదవులు ఆశిస్తున్నారా? ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాలకి నేను సిద్ధం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటాను నేను. ఖచ్చితంగా పేదల నిర్మూలన కానీ, కుల నిర్మూలన కానీ, బీజేపీ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తూ ఉందో, ఏదైతే నమ్ముకొని బతుకుతూ ఉందో, మతోన్మాదాన్ని వ్యతిరేకించడం కోసం నేను ప్రజల వద్దగా పోయి ప్రజలతోనే ఉండి ప్రజా సమస్యల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రజాక్షేత్రంలో నేను ఉన్నామని అనుకుంటున్నాను నేను. ఓకే, చూశారు కదా ఎవరైతే కమలాకర్ అన్న గారు ఉన్నారో వారు ఏమంటున్నారు అంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అత్యంత వేగవంతంగా పుంజుకుంటుంది. సరే, కొన్ని పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా జనాల్లోకి మేము వెళ్తున్నాం. అలాంటి బయట దుష్ప్రచారాలు, వేరే పార్టీ చేసే ప్రచారాలను ఎవరు కూడా నమ్మకూడదు. ఇక్కడ స్థానికంగా పార్లమెంటు స్థానం ఏదైతే ఉందో, ప్రతి నియోజకవర్గంలో 7 స్థానాలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో 50,000 పైచిలుకు మెజారిటీతో ఇక్కడ మేము గెలవబోతున్నాం, బలరాం నాయక్ని గెలిపించుకోబోతున్నాం అని చెప్పేసి వారు బల్లగుద్ది చెప్తున్నారు. లెట్స్ సీ ఏం జరగబోతుందో పార్లమెంట్ ఎన్నికలలో. థ్యాంక్ యూ.